హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ నేను చూపించేది మీరు గుర్తుపట్టారా? బీరకాయ పొట్టండి. బీరకాయని అందరు తింటారు, కానీ బీరకాయ పొట్టుని తొక్కే కదా అని తీసి పడేస్తారు. కానీ ఇందులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయండి. ముఖ్యంగా ఫైబర్ అయితే ఇందులో చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఫైబర్ని మిస్ అవ్వకుండా దీంతో కూడా ఒక మంచి రెసిపీని అయితే మీకు చూపించబోతున్నాను. తప్పక వీడియో మొత్తం చూసేయండి. అంతకంటే ముందుగా నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఆ రెసిపీ అంటే ఇప్పుడు చూద్దాము. ముందుగా అయితే బీరకాయ పొట్టుని ముక్కలు కట్ చేసుకొని ఫ్రెష్గా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని ఆయిల్లోని బీరకాయ పొట్టు వేసుకొని ఇది పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలండి. పసరు వాసన అనేది ఎక్కువగా వస్తుంది. ఆ స్మెల్ పోయి మంచి స్మెల్ వచ్చేలాగా వేయించుకోవాలి. చూడండి, ఇలా వస్తే సరిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత ఇందులోనే కట్ చేసుకున్న టమాటోస్ అలాగే పచ్చిమిర్చి మీ కారానికి తగినట్లుగా ఇలా తుంచి వేసుకోండి. ఇందులోనే కాస్తంత కొత్తిమీర అలాగే వెల్లుల్లిపాయలు కూడా పొట్టు తీసి వేసుకోవాలి. ఇవన్నిటిని బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి త్వరగా ఫ్రై అవ్వడానికి ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే జీలకర్ర కూడా వేసుకోవాలండి. నేను జీలకర్ర ముందుగా వేయడం మర్చిపోయాను. ఇందులోనే జీలకర్ర కూడా వేసుకొని అంతా బాగా దగ్గర పడేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ టొమాటో ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా సాఫ్ట్గా అవ్వాలన్నమాట. ఇలా బాగా వేగిన తర్వాత ఇదంతటిని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఎక్కడ కూడా పీస్ అనేది లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే కాస్తంత పసుపు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి. చూడండి, ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ పచ్చడిని పోపు వేసుకోవాలి. పోపు కోసం స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకొని అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే 2 ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకోండి. అలాగే పోపు దినుసులు వేసుకోండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నిటిని వేసుకొని కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టామో ఆ పచ్చడిలోకి ఈ పోపును వేసుకుంటే మనకి పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి. ఎంత రుచిగా ఉంటుందో నేనైతే చెప్పలేనండి. మీ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఇది చేసి పెట్టండి. బీరకాయ పొట్టుతో చేశారని అస్సలు గుర్తుపట్టలేరనమాట. అంత రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.